డియర్ డాక్టర్ టీవీ, నాకు ఈ మధ్య కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎండోస్కోపీ టెస్టులు చేసి యాసిడ్ రిఫ్లక్స్ ఉంది అని చెప్పారు. దీనివల్ల ఇతర సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలున్నాయా? క్యాన్సర్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయేమో భయంగా ఉంది. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది జీఈఆర్డీ అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారండి. ఈ రిఫ్లక్స్ డిసీజ్లో బేసిక్ ప్రాబ్లం ఏముంటుంది అంటే మనకు అన్నవాహిక స్టమక్ జంక్షన్ అంటే ఏమంటాము, జీఈ జంక్షన్ అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. అక్కడ ఒక మనకు న్యాచురల్ ఫిజియలాజికల్ స్పింక్టర్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనకు అక్కడ ప్రాపర్ అనటామికల్ స్పింక్టర్ కాదు, అది ఇట్స్ బేసిక్లీ ఫిజియలాజికల్ స్పింక్టర్. ఆ స్పింక్టర్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. కొందరికి లూజ్గా ఉండడము, లేదా చెస్ట్లోకి ఎక్కువ స్టమక్ మైగ్రేట్ ఉంటే యాటస్ హెర్నియా అంటాం. ఇలాంటి ఉండేవాళ్ళకి మనకు యాసిడ్ స్టమక్లో నుంచి ఫుడ్ పైప్లోకి రిఫ్లక్స్ అవుతూ ఉంటుంది. ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటే మనకు చిన్న చిన్న అల్సర్స్, లీనియర్ అల్సర్స్ అనేది డెవలప్ అవుతాయి. లీనియర్ అల్సర్స్ ప్రోగ్రెసివ్గా చాలా రోజులు ఇలాగే జరిగితే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే, డయాగ్నోస్ చేయకపోతే చాలా మందికి ఒక డిఫరెంట్ గ్రేడ్స్, దీంట్లో మనం 4 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 to 4 అంటని. గ్రేడ్ 1 and 2 ఆర్ ఈజీ టు ట్రీట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తోనే వస్తాయి. అంటే చాలామందికి ఇప్పుడు తింటున్నట్లే పనుకుంటారు రాత్రి టైంలో. మేము అడ్వైజ్ చేసేది అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో అవాయిడ్ డ్రింకింగ్ టూ మచ్ లిక్విడ్స్ ఇన్ ద నైట్ అవర్స్ అంటని. సో ఈట్ ఎర్లీ, స్లీప్ లేట్. హెడ్ ఎండ్ ఏముంటుందో మనం పనుకునే బెడ్ది హెడ్ ఎండ్ కొంచెం 30 degrees అప్ చేసి పనుకుంటే మన యాసిడ్ కంటెంట్స్ పైప్లోకి రీగర్జిటేట్ కాకుండా ఇది ప్రివెంట్ చేయగలదు. ఈ ప్రివెంట్ చేసేస్తే మీకు అల్సర్స్ అంతా మానిపోతాయి, మోస్ట్ ఆఫ్ దెమ్. సెకండ్ ఏమంటే, ఇది ఇలాగే మనం వదిలితే వితౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఆర్ టెక్నిక్ ఆఫ్ ఈటింగ్, పనుకునేది తింటున్నట్లే పనుకునేది ఇదంతా చేంజ్ చేయకపోతే మనకు ఓవర్ టైం గ్రేడ్ 3 and 4కి వచ్చేస్తాయి. గ్రేడ్ 4కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనకు దీన్ని బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటాం. బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటే ప్రీ క్యాన్సర్. దీంట్లో రిఫ్లక్స్ అయ్యి, ఫుడ్ రిఫ్లక్స్ అయ్యి, అల్సర్స్ ఫామ్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన ఫుడ్ పైప్లో ఉండే ఏమి ఎపిథీలియం అంటామో, అదో ఇన్నర్ లేయర్ ఉంటుందో అది చేంజ్ అవుతుంది. స్టమక్ టైప్ ఆఫ్ ఎపిథీలియం అని ఇంటెస్టైనల్ వెరైటీ అంటాం. అది చేంజ్ అయింది అంటే ఆల్మోస్ట్ క్యాన్సర్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. సో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజెస్లో డెఫినెట్గా ఛాన్స్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ ఉంటుంది, అంటే క్యాన్సర్ ఉంటుంది. బట్ డెఫినెట్గా అది 100% అందరికీ జరుగుతుంది ఏంటంటే కాదు. అవుట్ ఆఫ్ 100 people ప్రాబ్లీ ఒక 3 or 4 people, ఒక 3 to 4% ఆఫ్ పీపుల్ నెగ్లెక్టెడ్ పేషెంట్స్. అంటే నాకు అసిడిటీ ఉంది ఏంటనే కొన్ని రోజులు మెడిసిన్ వాడడము, తర్వాత మానేయడము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేంజ్ చేయకున్నట్ల. దీంతో పాటు కొందరు స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాటు ఉండే వాళ్ళకి డెఫినెట్గా క్యాన్సర్ ఛాన్సెస్ పెరుగుతాయి. లేకపోతే చాలా వరకు రిఫ్లక్స్ డిసీజెస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్, విత్ మెడిసిన్స్ ఆల్మోస్ట్ క్యూరబుల్ డిసీజ్. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి ఎవరైనా కానీ జిఐ ట్రాక్లో అల్సర్స్ ఉంటే వాళ్ళు 3 to 4% ఛాన్సెస్ దట్ దే కెన్ గో ఇన్ టు మ్యాలిగ్నెన్సీ.